95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన నటుడు బ్రహ్మానందం కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆహ్వానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముంపు ప్రాంతాలలో పర్యటించిన బట్టి విక్రమార్క 16 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోవడం నిర్లక్ష్యానికి నిలువుటద్దమని వ్యాఖ్య. ఇల్లంతకుంట మండలంలో ఈటల రాజేందర్ పర్యటన వరద ఉధృతికి మునిగిన ఇళ్ల పరిస్థితిపై ఆరా. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం. రాష్ట్రం అప్పులో ఉందని పురంధేశ్వరి వ్యాఖ్యానించడం సరికాదన్న మంత్రి బొత్స. డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ వివాహం డాక్టర్ ఐశ్వర్యతో జరగనుంది. ఈ నేపథ్యంలో తన కుమారుడు పెళ్లికి రావాలంటూ బ్రహ్మానందం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వెళ్లిన బ్రహ్మానందం సీఎం కేసీఆర్ కు పెళ్లి కార్డు అందజేశారు. పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులకు ఆశీస్సులు అందించాలని కోరారు. కాగా తన నివాసానికి వచ్చిన బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. బ్రాహ్మిని ఆప్యాయంగా హత్తుకున్నారు. పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన తిరుమల శ్రీవారి పెన్సిల్ డ్రాయింగ్ ను కూడా బ్రహ్మానందం సీఎం కేసీఆర్ కు బహుకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు ప్రాంతాలను సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పరిశీలించారు. 2 సంవత్సరాల క్రితం 16 కోట్లతో నిర్మాణం చేసిన చెక్ డ్యాం గోదావరి వరదల్లో కొట్టుకుపోవడం నాసిరకంగా నిర్మాణం చేయడమే కారణమని అన్నారు. చెక్ డ్యాం నిర్మాణం చేస్తున్న క్రమంలో ఇక్కడి ప్రజలు చాలాసార్లు అధికారుల వద్దకు వెళ్లి నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేశారని, సంబంధిత అధికారులు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదని అన్నారు. మనం ఇప్పుడు కిన్నెరసాని నది పైన కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి మార్గంలో బ్రిడ్జి పైన ఉన్నాం. కిందనే జస్ట్ 2 సంవత్సరాల క్రితమే చెక్ డ్యామ్ 16 కోట్లతో కట్టినటువంటి చెక్ డ్యామ్ 2 సంవత్సరాలు కూడా కాలేదు. నాగారం దగ్గర ఉన్నటువంటి నాగారం ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. కట్టే దగ్గర నుంచే వాళ్ళు చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చారని చెప్తా ఉన్నారు. నాసి రకంగా ఇల్లంతకుంట మండలం పాతరపల్లి ఊరికి వెళ్లే బ్రిడ్జ్ తెగిపోయిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. వరద ఉధృతికి మునిగిన ఇళ్ల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. బేటా
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి బొత్స మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిపై కౌంటర్ ఇచ్చారు. పురంధేశ్వరి సంక్షేమం, అభివృద్ధి వదిలేసి రాష్ట్రం అప్పులో ఉందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పార్లమెంట్ లో మీ బీజేపీ ఎంపీ దేశంలో అప్పులో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉందని ప్రస్తావించారన్నారు. మరి మిగిలిన 6 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల గురించి ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు. చాలా సంతోషిస్తున్నాను. తప్పకుండా పరిషత్ అధ్యక్షుడిగా ఈ రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న నాలుగు స్థానాలకు కూడా 100% కూడా విజయం సాధిస్తామని మరి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా వారితో పాటు ఉన్న శాసనసభ్యులుగా కృషి ఏదైతే చేస్తున్నారో మా పార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే చేస్తున్నారో వారితో పాటు ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ నాయకులు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారని కూడా ప్రభుత్వ విధానాలను నమ్ముతున్నారని కూడా నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. రాబోయే కాలంలో ఇంకా ఎంతకంటే మెరుగ్గా ఇంతకుముందు వచ్చిన శాసనసభలు వచ్చిన నియోజకవర్గం కంటే ఇంకా మెరుగ్గా కూడా మరి ప్రజలు పనులు పొందుతామని పూర్తిగా విశ్వసిస్తున్నాను. పరిషత్ గారికి పూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆ దేవుడు మా భగవంతుడు ఆయన నాయకత్వంలో ఆయనకి గర్వపడేట్లు ఈ 4 నియోజకవర్గాలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి రేపు జరగబోయే కొత్త ప్రభుత్వంలో దీని ప్రధానమైన భూమిని పోషిస్తుందని మరి నమ్ముతున్నాను. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించాక ఇంతకుముందు పాత కార్యాలయం మార్చి కొత్త కార్యాలయం మార్చాము. దీని తర్వాత పర్మనెంట్గా కార్యాలయం కూడా జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతవరకు కూడా ఈ కార్యాలయం నుంచే పార్టీ ఫంక్షన్స్ కూడా పనిచేస్తుంది. అధ్యక్షుడు పరిషత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఆఫీసు కార్యక్రమాలు ఈ రోజు నుంచి ఇక్కడ ప్రారంభమవుతాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన, గిరిజనులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మైనార్టీ సంఘాలు, ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పాతపట్నం ఆర్టీసీ కూడలి జంక్షన్ నుండి కోర్టు వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కానీ కనీసం పట్టించుకోవడమే లేదు. గిరిజనులంతా సులకనగా ఉందని నేను భావిస్తున్నాను. తక్షణమే ఎవరైతే ఎంతమంది అయితే నగరంగా ఊరిగించారో వాళ్ళకి తక్షణమే ఉరి తీయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే గుంటూరులో 11 ఏళ్ల మహిళపై అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. అలాగే ఒంగోలులో ఒక గిరిజన యువకుడిపై మూత్రం పోసి అతి దారుణంగా కొడితే కనీసం ఏ ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. అదే మధ్యప్రదేశ్ లో ఒక గిరిజన యువకుడిపై మూత్రం పోస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి ఇంటికి పిలిపించేసి వాళ్ళకి పాదాభి క్లియర్ చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా గిరిజనులకి అధికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మొన్న కూడా పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి జీవో నెంబర్ 50 బోయా వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాడు. దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నామని భావిస్తున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. మణిపూర్ లో రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి గారు బోయా వాల్మీకుల బిల్లుపై మళ్ళీ మాట్లాడటం జరిగింది. దీన్ని వెంటనే ఆ బిల్లుని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మా సోదరులు కూడా ఢిల్లీలో ఇదే విషయంపై అక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఇంతటితో ముగిస్తున్నాం. మణిపూర్ సంఘటన చాలా దారుణం, మామూలు విషయం కాలేదు. దీన్ని ఖండిస్తున్నాను. దీన్ని మట్టుగా ప్రతి ఒక్కరికి జరిగిన దారుణానికి గురైన ప్రతి ఒక్కరికి ఎవరెవరు కారకులు ఉన్నారో వారు అందరికీ ఉరి శిక్ష తప్పనిసరిగా గురి చేయాలి. ఇవన్నీ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇది సక్సెస్ గా జరగాలి. తప్పనిసరిగా బాధ్యతలకు మట్టుగా తప్పనిసరి ఉరి శిక్ష పడాలి. ఇక 10 సంవత్సరాల వయసులో 20 ఏళ్ల క్రితం ముంబైలో తప్పిపోయిన బాలుడు 30 ఏళ్ల యువకుడు తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సదరు యువకుడు తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో వారు ఆనంద డోలిక
ఎన్నికల్లో తేలియాడారు. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లా తహసీల్ మొహమ్మదాబాద్ రఘువర్గంజ్ గ్రామానికి చెందిన మహేందర్ బింద్ అనే బాలుడు 5వ తరగతి చదువుతున్న సమయంలో మహారాష్ట్రలోని ముంబైకి బంధువుల ఇంటికి వెళ్లి తప్పిపోయాడు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో బెల్లంపల్లిలో ఓ బేకరీలో పనిచేస్తున్న శివకుమార్ యాదవ్ ముంబైకి వెళ్లడంతో అక్కడ మహేందర్ బింద్ కలిశాడు. పని కోసం బెల్లంపల్లిలోని మనీషా బేకరీకి తీసుకువచ్చాడు. మహేందర్ బింద్ అనే యువకుడు తనది గాజీపూర్ జిల్లా అని చెప్పడంతో శివకుమార్ కూడా తనది ఉత్తరప్రదేశ్ అని చెప్పడంతో తన కుటుంబ సభ్యులు దొరుకుతారేమోనని ఆశపడ్డాడు. ఇదే సమయంలో శివకుమార్ యాదవ్ గాజీపూర్ పోలీసులకు మహేందర్ బింద్ కోసం సమాచారం అందించారు. అడ్రస్ దొరకడంతో మహేందర్ బింద్ వివరాలను కుటుంబ సభ్యులకు చేరవేశారు. వెంటనే తల్లి సంత్రా బింద్, చిన్నమ్మ బసంత్ బింద్, బాబాయ్ కమలేష్ బింద్ గురువారం బెల్లంపల్లికి వచ్చారు. 30 ఏళ్ల కుమార్ని చూసి ప్రేమతో హత్తుకొని మురిసిపోయారు. శివకుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. अपने पास ही रह रहा अभी आए मीडिया वाले आए ले रहे फोटो वाले ले रहे देखो। हाँ भैया कौन? हाँ बच्चा मिल गया वो बामे में डूब गया आया था सामान मिला బాగా హ్యాపీగా దేవుడు అనుకుంటాను. मैं इसीपुर अहमदाबाद की रहने वाली हूँ। मेरा बहन का घर है रघुवरगंज। इनका लड़का 14 साल का हुआ, इनका लड़का खो गया था, वो बम्बई गया था। वो पता नहीं कितना दिन का साल हो, अरे 30 साल हो गया है, वो मिल गया। वो सुशील नाम का एक भाई है और उनकी द्वारा हम लोग उनको पता चला। हम लोग बेलम पट्टी आए हैं अपने बचवा को लेने के लिए। बहुत सुखी हैं, बहुत इंसान अच्छा है। हम लोग उनको बुला के मेरे बेटा मेरा साथ दिए हैं, बहुत उसका धन्यवाद करता हूँ। मेरा बच्चा 16 साल का था। ये బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం ఆదాయం రావడం లేదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలా తెలివిగా ప్రశ్నించేదని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ మీలాగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాలేదని మంత్రి అమర్నాథ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విషపూరితమైన సొంత మద్యం బ్రాండ్లు పెట్టి అవే కొనాలని ప్రజల్ని దోచుకోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేక అడ్డగోలు వ్యాఖ్యతోటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలతోటి నిన్న గుడివాడ అమర్నాథ్ మంత్రి హోదాలో మాట్లాడినటువంటిది బాధ్యతారాహిత్యం, సిగ్గుచేటు. అధికారం తల నెత్తికెక్కితే ఏ రకంగా వ్యవహరిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూస్తే అర్థమవుతుంది. చక్కటి భాష, ఉన్నత విద్య, రాజకీయాల్లో నైతిక విలువలతో పెరిగినటువంటి పురంధేశ్వరి గారి మీద మీ అవాకులు చవాకులు మాని వారు అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒకటి, పంచాయతీ నిధులు మీరు నిధులు మళ్లించలేదా? 2, ఈ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు ఇస్తే ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? 3, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద మీరు చేసిన మహాశక్తి చైతన్య రథం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్లి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మహాశక్తి చైతన్య రథాన్ని టీడీపీ నాయకులు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మహాశక్తి దుర్మార్గుడు పాలన అంతం చేయాలి, అంతం చేయాలి, అంతం చేయాలి.
మన వార్డుల్లో ఈ ఓటర్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా బిఎల్ఓలు ఉంటారు. మనం బిఎల్ఏలము వాళ్ళతో కోఆపరేట్ చేసి అన్ని ఓట్లు చెక్ చేసుకోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక బాధ్యతగా చేయాలి. అట్లాగే దానికి సంబంధించింది పార్టీ ఆఫీస్లో ఒక మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి రోజు ఎక్కడెక్కడ మన వాళ్ళు ఎక్కడ ఫాలో అవుతున్నారు బిఎల్ఏలతో అనేది కూడా మనకు కూడా ఒక తెలిస్తే బాగుంటుందని చెప్పి ఆ కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. అలాగే ప్రతి మనం మొన్నటిదాకా కూడా పాదయాత్ర చేశాం గూడూరు టౌన్లో. రైలవతల ఆల్మోస్ట్ ఆల్ 1-2 వార్డు తప్ప అన్ని కంప్లీట్ చేసాం. మిగతా రైలవతలు కూడా చాలా వార్డులు ఉన్నాయి. అవి కూడా త్వరలో మనం ఎట్లా భవిష్యత్తు భరోసా అనేటువంటి కార్యక్రమంలో బాబు గారు ఇచ్చినారు కాబట్టి మొత్తం ముందు టౌన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత విలేజెస్ కూడా డోర్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దానికి కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు ఈ మహాశక్తి దానిపైన ఒక మహాశక్తి రథాన్ని ప్రారంభించవలసిందిగా మా స్టేట్ పార్టీ నాయకులు కిరణ్ భాస్కర్ రెడ్డి గారిని, అలాగే మా పార్టీ మండల పార్టీ అధ్యక్షుల్ని, జిల్లా పార్టీ కార్యవర్గాన్ని, అలాగే మహిళా నాయకులు అందరూ కూడా అక్కడికి వచ్చి దాన్ని ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. తెల్లారా అందరూ కూడా దయచేసి ఉండి ఓపికగా భోజనం చేసేయాలండి. భోజనం చేయకుండా వెళ్ళొద్దు, చాలా దూరం వచ్చున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ ఆతిథ్యాన్ని మహిళల ఆతిథ్యాన్ని తీసుకోవాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రానికి ముఖద్వారాన్ని కర్ణాటక గవర్నమెంట్ అడిషనల్ పోలీస్ మూగ బలగం రాయుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారీ ఖర్చుతో పూర్తి చేసి ఓపెనింగ్ చేశారు. దేవాలయం శాఖ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దేవాలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఎంతో మంది చైర్మన్లు వస్తూ పోతూ ఉంటారు, కానీ అటువంటి చైర్మన్ జొన్నవాడ క్షేత్రానికి చైర్మన్ గా రావడం ప్రజలు చేసుకున్న అదృష్టమని అంటున్నారు. అణువణువున దేవాలయం అభివృద్ధి కృషి చేస్తున్నారని బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు కర్ణాటక స్టేట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అధికారి మన దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి అమ్మవారు పూజలు చేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. లోగడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మూవా బలరామనాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మన నెల్లూరు జిల్లా కొండమీద కొండూరు గ్రామ వాస్తవ్యులు, ఉద్యోగరీత్యా ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అవ్వడం, మేము ఈ మధ్యకాలంలోనే సార్ని కలిసి బెంగళూరులో ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నాడు కట్టించింది, పాతదై శిథిలావస్థకు చేరునింది దేవస్థానం నందు. సార్ దగ్గరకు పోయి నేను గాలి కామాక్షయ్య గారు ముఖద్వారం చాలా దెబ్బతిన్న సార్, దాన్ని మీ చేతుల మీదుగా కట్టిస్తే మీ పూర్వీకులు కూడా దేవస్థానానికి వచ్చి స్వామి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటుంటారు, చాలా మంచి జరుగుతుందని మేము చెప్పడం, దాన్ని సార్ కూడా అంగీకరించి పని మొదలుపెట్టించి పూర్తి చేసుకొని ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం ఇది.
ముఖద్వారం మనకు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల నవరాత్రుల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కోరుట్లలో ఎన్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ చైర్మన్ ఏఏ నాయిం గారి ఆధ్వర్యంలో ఇటీవలే కోరుట్ల పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని 15వ వార్డులో నష్టపోయిన 200 వరద బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, వంటకు కావాల్సిన అన్ని నిత్యావసర సరుకులు కలిపి కిట్లను తయారు చేసి అందించారు. ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ సభ్యులకు, యూత్ నాయకులకు ఎన్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ చైర్మన్ ఏఏ నాయిం కృతజ్ఞతలు తెలియజేశారు. ये लाइन नहीं होती छुट्टी है तुम्हारे पास लाइन से नहीं लाइन से खाली लोग मत करो कोई बात लाइन से आओ जी भाई लाइन से आओ भैया निकालने नहीं दे रहे लगा हटो जी तुम हटो लाइन में छुट्टी है सामने लाइन में खाली गड़बड़ बात करो पूरे लोगों को मिलते हैं लाइन से आओ लाइन से लेकर बा आज ले लो तुम्हारे तुम्हारा लिए ना चलो ले लो पूरा तुम्हारे गाँव तो बाद में जाएगा देते जाओ देखो बोलो पूरे मशीन में वो बयाना रहा ना मशीन में हटा तुम्हें रास्ते में खवातीन और मर्द हजरात में पूरा फिर कर जो है इनकी इमदाद अभी इससे पहले भी और अभी भी ये हिस्सा ले रही हैं। इनके हक में भी दुआएं खैर सारे ही यूथ एसोसिएशन वाले वेलफेयर एसोसिएशन या एन की सपोर्ट किए हैं, जिसकी वजह से हम इनके लिए भी दुआएं खैर करते हैं। अभी सेठ साहब से गुजारिश करूँगा कि एक इमदाद का काम शुरू करें। जी भाई पहले जानो बोले భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశం మన్ కీ బాత్ 103వ ఎపిసోడ్ వనపర్తి జిల్లాలో 33వ వార్డులో పాపమ్మ గృహంలో సుమిత్రమ్మ మాజీ కౌన్సిలర్ జిల్లా ఉపాధ్యక్షురాల అధ్యక్షతన మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించడమైంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి ముందర ఒక మొక్క నాటడం, నీటిని సంరక్షించుకోవడం, అదేవిధంగా ఆగస్టు 15న ప్రతి ఒక్క ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ మరియు బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు రామన్న వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ సామాజిక వర్గాల ప్రజలు, యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ జిల్లా ఇన్ఛార్జ్ రామన్న గారి వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమారస్వామి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మన్ కీ బాత్ జిల్లా ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. मला विश्वास वाटतो अशा प्रयत्नांमुळे आपल्या सांस्कृतिक वारशाच्या दृष्टीने महत्त्वाच्या वस्तूंच्या चोरी संदर्भात देशभरात जागरूकता निर्माण होईल. तसंच सुरुवात केली आहे. त्यानंतर त्यांनी पहिले असा विचार देखील केला होता की आपला सांस्कृतिक वारसा असलेलं फक्त
भोजपत्रावर एक अनोखी कलाकृती काढून टाकली होती. ही भेट मिळाल्यावर मी खूप भारावून गेलो, कारण आपल्याकडे प्राचीन काळापासून आपण शास्त्र आणि ग्रंथ अशा भोजपत्र खरेदी करा, त्याचा तिथे खूप चांगला परिणाम झाला आहे. आज इथे येणाऱ्या यात्रेकरूंना भोजपत्राची उत्पादनं खूप आवडत आहेत आणि ते ती चांगल्या किमतीला विकतही घेत आहेत. भोजपत्रांचा हा प्राचीन वारसा उत्तराखंडच्या महिलांच्या आयुष्यात आनंदाचे नवनवे रंग भरत आहे. मला हे जाणून आनंद झाला की राज्य सरकार भोजपत्रापासून नवीन उत्पादनं बनवण्यासाठी महिलांना प्रशिक्षणही देत आहे. भोजपत्रांच्या వనపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది 103వ ఎపిసోడ్ కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఎపిసోడ్లో ఈ దేశానికి ఉపయోగపడే యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా మధ్యప్రదేశ్లో ఒక గిరిజన ప్రాంతం, ఆ గిరిజన ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారి ఉండే ఆ గ్రామం. కానీ ఈరోజు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఆ యొక్క గిరిజన ప్రాంతము ఫుట్బాల్ యువత అంతా కూడా చెడుదోవ పట్టకుండా అక్కడున్న టీచర్లు ఫుట్బాల్ నేర్పించడం వల్ల ఆ యొక్క గిరిజన ప్రాంతం అంతా కూడా ఇప్పటికే 120 దాకా ఆ యొక్క ఫుట్బాల్ క్లబ్లు తయారైనవి. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఆ గ్రామీణ ప్రాంత ఏదైతే గిరిజన ప్రాంతం ఏదో ఉన్నదో చాలా మంది జాతీయ. కాబట్టి ఏదైనా సరే చెడుదో పట్టినప్పుడు మనం మంచి మార్గాన్ని మార్చడం కోసానికి, మార్పు చెందడం కోసానికి ఆ యొక్క మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులని మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా సరే చెడు భావాలు ఉన్న వ్యక్తి కానీ, చెడు భావాలు ఉన్న ప్రాంతాలకు కానీ మనం లక్ష్యం పెట్టుకుంటే ఆ ప్రాంతం అంతా కూడా మంచి మార్గంలో నడుస్తుందనే దానికి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన గ్రామంలో ఉన్నటువంటి యువకులే ఆదర్శం అని చెప్పి సందర్భంగా మోడీ గారు ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. రామన్న గారు వెంకటేశ్వర రెడ్డి, మన్ కీ బాత్ జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు 103వ మన్ కీ బాత్ ఎపిసోడ్ కార్యక్రమం ప్రసారం అయ్యింది. దాంట్లో భాగంగానే 33వ వార్డులో చూడడం జరిగింది. ఈరోజు తిరుపతిలో సాంస్కృతిక కార్యకలాపాలపైన ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆజాద్కి అమృత్ మహోత్సవ్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన జెండా ఎగిరేసే విధంగా ఆగస్టు 15th కార్యక్రమం తీసుకోవాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. యువకులు ముఖ్యంగా స్పందించి ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని కూడా సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే మధ్యప్రదేశ్లో కూడా గిరిజన ప్రాంతంలో కూడా ఫుట్బాల్ ఆడాలని యువకులకు సూచించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన నటుడు బ్రహ్మానందం, కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆహ్వానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముంపు ప్రాంతాలలో పర్యటించిన బట్టి విక్రమార్క, 16 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోవడం నిర్లక్ష్యానికి నిలువుటద్దమని వ్యాఖ్య. ఇల్లంతకుంట మండలంలో ఈటల రాజేందర్ పర్యటన, వరద ఉధృతికి మునిగిన ఇళ్ల పరిస్థితిపై ఆరా. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం, రాష్ట్రం అప్పులో ఉందని పురంధేశ్వరి వ్యాఖ్యానించడం సరికాదన్న మంత్రి బొత్స. ఇవి పోకుండా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.